ఎండిఓగా రావడం అనేది మా అదృష్టం సార్. మీ యొక్క సలహా సూచనలతో ఇక్కడ మంచి కార్యక్రమాల్లో డెఫినెట్ గా మరిన్ని మంచి కార్యక్రమాల్లో ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో కూడా విలువలబడి విద్యార్థులు ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ మీరు ఏదైనా సూచన చేసినట్టయితే దాని ప్రకారం డెఫినెట్ గా మేము దాని ప్రకారం ముందుకెళ్తాం సార్. వాళ్ళు వెయిటింగ్ సార్. పిల్లలందరూ చెట్టమ్మ పాట అడిగారు, అప్పటికి జస్ట్ 2 లైన్లు పాడాను. తెలుసు కదా, ఇక్కడ చల్లగా ఉండడానికి కారణం రేకుల కింద ఉన్నప్పటికీ కాస్త చల్లగా ఉండడానికి కారణం చెట్టమ్మే కదా. మన జీవితంలో మనం దేన్ని వదిలిపెట్టకూడదు, రెండింటిని, చదువు చెట్టు. ఈ రెండే మన జీవితాన్ని ముందుకు నడిపించే ఆయుధాలు. అందుకే చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఇంటింటి గుమ్మౌలోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు. నిండు ముత్తైదువులాగా ఇంటి మూదైల వేల్పైనవు. చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరించినవు. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్లను నాటాలా నరకాలా? నాటుదామా నరుకుదామా? ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపె పండైనావు. నిద్రొస్తే ఊయల అయ్యి గాలిగీల జోల పాడినవు. ఎండొచ్చిన వానొచ్చినా గుండెలోన దాచుకున్నవు. నీ గుణముల ఘోరంతైనా మనుషులకు లేదోయమ్మా. చెట్టమ్మ చెట్టమ్మ లేనే లేదోయమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. పరుల సేవే ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినవు. చనిపోతే పాడైనావు, కాల్చేసే కాడైనావు. దహనానికి దానము ఇచ్చి నీ దేహం కాల్చుకున్నవు. ఎంత గొప్ప త్యాగమే నీది ఓ పచ్చని చెట్టమ్మా. చెట్టమ్మ చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ. నరులారా హితులారా ఓ పండిత పామరులారా, ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా? ప్రాణమిచ్చే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి. పర్యావరణాన్ని మనము రక్షించగా ముందుకు పోదాం. చెట్టమ్మ చెట్టమ్మ చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్లుంటేనే మనం, చెట్లే లేకపోతే మనం ఎవ్వరము మిగలం. కాబట్టి చెట్లను నాటాలి, కాపాడాలి, మహావృక్షాలను చేయాలి. బాగా చదువుకోవాలి, బాగా చెట్లను, ఈ రెండింటిని మటుకు చదువు చెట్టును వదిలిపెట్టొద్దండి. థ్యాంక్ యూ సార్. మీ బిజీ
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కుందుర్పి గ్రామ పంచాయతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో స్వచ్ఛ హీ సేవ 2024 ఋషి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే స్వచ్ఛతకి భాగీదారీ ప్లాంటేషన్ డ్రైవ్ ఏక్ పద్మా కే నామ్ తల్లి పేరిట ఒక తరువు మొక్కలు నాటడం జరిగినది. ఈ కార్యక్రమంలో భావి తరాలకు పౌరులైన విద్యార్థులకు స్వచ్ఛత గురించి, ప్లాస్టిక్ వాడకం ద్వారా వచ్చే నష్టం గురించి క్లుప్తంగా వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత మరియు శానిటరీ వర్కర్స్ కు అన్ని ప్రభుత్వ శాఖల సంక్షేమ పథకాల గురించి వారికి వివరించడం జరిగినది. తరువాత విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి లక్ష్మీ నరసింహ గారు, ఆర్డబ్ల్యూఎస్ మరియు ఎస్ఈ దీపిక మేడం, చో ముంతాజ్ బేగం, సూపర్వైజర్ పద్మజ రాణి, మంజుల, ల్యాబ్ టెక్నీషియన్ మధు, ఫార్మసిస్ట్ వీరేష్ మరియు ఆసుపత్రి సిబ్బంది, ఋషి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అరుణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మణికంఠ మరియు అధ్యాపకులు, పంచాయతీ కార్యదర్శి మహబూబ్, భాష ఉపాధి యాపో ఓబిరెడ్డి మరియు అధ్యాపకులు, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పి నాగేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.